ఈరోజు వచ్చేసి ఉగాది పండుగ కాబట్టి మీ అందరికీ అయితే ఉగాది శుభాకాంక్షలు. ముందు దోస్తులు ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేసుకోపోతున్నాము. ఇంటి బండి అని చెప్పేది అంటే మొత్తం మంటలు వస్తున్నాయి. ఎవరు నా గిప్పులో ఇటు గీకేసిరా మరి లేకపోతే ఆటంతలో ఎండలు. రబ్బర్ చెట్లు ఇట్లా ఒక్కొక్క లేయర్ ఈ నుంచి ఇందాక కోసుకుంటూ వచ్చారు. ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్. బండి అయితే లోపల తీసుకొచ్చినాం. ఇది చాలా చిన్న ఉంది గోడౌన్ అయితే. ఇందులోనే మనం మలుపుకొని ఇక్కడ సైడ్ పెట్టాలంట. నైట్ ఇక్కడ తెచ్చుకొని ఆపుకొని పడుకున్నాం. బయట అయితే మళ్ళీ ఈ ప్లేస్ కొత్త ప్లేసు, ఎక్కడెక్కడ దొంగలు ఉంటారో ఏం చేస్తారని మనకు అర్థం కాదు కాబట్టి కటింగ్ మార్చి దా చూడు సైడ్ చూడు తాత. బండి పాయింట్లో పెట్టి మనం బయటికి పోదాం, సరేనా? ఎడికి పోదాం? రబ్బర్ తోటలు. రబ్బర్ పాలు ఎట్లా వస్తాయి, రబ్బర్ ఎట్లా తయారు చేస్తారు, ఇక్కడి నుంచే రబ్బర్ అంతా వచ్చేది, అంతా తెలుసుకుందాం. దోస్తులు ఇప్పుడైతే ఇక అన్లోడ్ అయితే పెట్టినాము. అన్లోడ్ అయితే ఎక్కువ ఎంతమంది 4 వచ్చేసిండ్రు. ఇంకా 4 ఎప్పటిదాకా చేస్తారో ఇక చూద్దాన్ని. ఇక నేను నిన్న ఏం చేసి వచ్చినాం, 4 ఇంటికి వచ్చినట్టున్నాం, 4 ఇంటికి వచ్చినాం. రేపు అన్లోడ్ అయితే అని కొట్టుకొచ్చినాం. మళ్ళీ ఎండ బుద్ధి అన్న కూడా కొట్టుకొచ్చినాం. ఇక వచ్చాక అన్నం కూర వండుకొని తిని అప్పుడు 5:30 అయింది. ఇక ఏం చేస్తాం మన కొట్టుకొచ్చి దాని పచ్చడి వాళ్ళు తీసుకుపోతాం. టైర్లు ఇటు బండి ఇటు మాయి ఇటు అంతా కలిసి వచ్చింది. మాకు బాగా జబర్దస్త్ కలిసి వచ్చింది. కొట్టుకొచ్చి అమ్మాయి పెట్టింది. ఇక పెద్దగా ఉన్నాయి పెట్టింది. దోస్తులు ఇంకో గదే మనది పెయింట్ అక్కడ అన్లోడ్ అవుతుంది లోపల. మేము బయట తిందామని వచ్చినాం. ఇక ఆ పట్ట ఇప్పుకొని అంతా చేస్తారు, లేట్ అయిందని. మ్యాగీ ఏంటిది? ఇది నాగిని. మా బండి ఇప్పుడైతే మేము మన రబ్బర్ తయారయ్యే తోట దగ్గర పోతున్నాం. ఎట్లా అవుతుంది, పాలు ఎట్లా తీస్తారని తెలుసుకుంటాం. తినిపోదాం. ఇక తిను. నవ్వుతావేంద్రా? राजा भाई भाई नाम क्या तुम्हारा का? मेरा नाम విజయ్ బాయ్. ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా రబ్బర్ పాలు వస్తాయి అన్నమాట. దాంతోనే మనకు రబ్బర్ తయారవుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడనే ఉంది గోడౌన్, ఎదురుగానే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ ఈ మొత్తం ఒక పంటల తోటలు వేసి దాంట్లో నుంచి పాలు తీస్తుర్రు. మరిగానే ఇవన్నీ అయిపోయినట్టున్నది. ఇప్పుడు వస్తలే పట్టినాయి పాలు. ఆల్రెడీ ఇంత ముందుకు తీసిర్రు. కాట్లు చూడు, డబ్బా చూస్తారు కదా, ఈ డబ్బాలు ఇట్లా పెడితే ఇట్లా వచ్చి ఇట్లా పడతాయి. మాది ఈత చెట్టు కాక గీస్తాం చూడు. చుట్టూ మంచి ఇక్కడ నుంచి ఇట్లా ఒక్కొక్క లేయర్ ఈ నుంచి ఇందాక కోసుకుంటూ వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కోసుకుంటూ వస్తారు. ఇక తర్వాత ఇప్పుడు వస్తలేదు పాలు. ఇక్కడ ఒకసారి తీసిర్రు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అలా తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. రబ్బర్ కూడా ఇగో రబ్బర్ చూస్తారా ఇంతకుముందు. ఇదంతా రబ్బర్ పెట్టి కూడా వెళ్తుంది చెట్టు. గట్టిగా అయిపోయింది బంకలాగా.
తుమ్మ చెట్లకి సర్కార్ చెట్లకి ఎట్లా బంక్ వస్తుందో అట్లా దీనికి రబ్బర్. ఈ రబ్బర్ చెట్లు కూడా ఒక రకం కాదు, కొన్ని వందల రకాల చెట్లు ఉంటాయంట. అందులో దీంట్లో నుంచి ఎక్కువ పాలు వచ్చే చెట్టు అంటే ఇది. అమ్మాయి రబ్బర్ వస్తలేదే, అది అంటకపోయింది అంతా రబ్బరే కానీ వస్తలేదు, చాలా రోజులు అవుతున్నట్టుంది. భయపడ్డావు మామ? అవును మామ, భయం వేసింది. మరి ఎందుకు పోయిన వాళ్ళకి? ఓ ఇవన్నీ అయ్యాయి, చెట్లు అన్నీ అయ్యాయి కానీ ఇప్పుడు వస్తలేవు పాలు. ఇంతకుముందుకు వచ్చేది, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తాయేమో సీజన్ బట్టి తీస్తట్రు పాలు. ఈ డబ్బాలు మంచిగా చిన్న చిన్న డబ్బాలు చేసుకోరు. దీని నిండని దీంట్లో ఉంది రబ్బర్, దీంట్లో ఉంది రబ్బర్. ఇది ఎట్లా తయారు చేస్తారు అంటే ఈ రబ్బరు, దీంట్లో వచ్చిన పాలు ఉంటాయి కదా, ఈ పాలు అంటే పాలు కాదు, ఇది ఒక యాసిడే, ఇది కూడా ఒక కెమికల్ అనమాట. ఈ చెట్టు నుంచి ఒక కెమికల్ వస్తుంది, కాకపోతే తెల్లగా ఉంటాయి కాబట్టి రబ్బర్ పాలు అంటారు. రబ్బర్ చెట్లు ఇవన్నీ కూడా, కాకపోతే రబ్బర్ పాలు కాదు, ఇదంతా ఒక కెమికల్. అయితే దీంట్లో ఏమవుతుంది, ఈ పాలన్నీ తీసుకెళ్ళి పెద్ద పెద్ద బకెట్లలో తీసుకెళ్ళి ఒక పెద్ద బోగాన్లో పోస్తారు. పోసేసి దాంట్లో కెమికల్ కలుపుతారు. కెమికల్ కలిపితే ఈ ఏదైతే కెమికల్ ఉందో వాటర్ కెమికల్ ఇది 3 మిక్స్ చేస్తే ఒక 24 అవర్స్ తర్వాత సంథింగ్ ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఇట్లా పైకి లేస్తుంది అనమాట, ఇంతలా ఉంటుంది. అట్లా రబ్బరు వేరే అయిపోయి ఒక తెప్పలాగా లేస్తుంది. దాని షీట్ని తీసుకెళ్ళి ఒక మిషన్లో పెట్టి దాన్ని బయటికి తీసేసి అన్ని ఇట్లా ఆరబెడతారు, ఎండకు పెడతారు. ఎండకు పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక పెద్ద రూమ్లో ఒక కొన్ని గంటలు వేడి చేస్తారు. వేడి చేసిన తర్వాత అది తీసేసి టన్నులు లాగా ఫ్యాక్టరీలో పంపిస్తారు. వివిధ రకాల ఫ్యాక్టరీలు ఉంటాయి అన్నమాట. టైర్లకు కావాలంటే టైర్లకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అయితే తయారవుతుంటాయి అనమాట. దీనికి సంబంధించిన ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతుంటాయి ఈ షీట్లు. కొందరు జడ రబ్బర్లు తయారు చేస్తారు, కొందరు టైర్లు తయారు చేస్తారు, కొందరు చెప్పులకు సంబంధించిన రబ్బర్ తయారు చేస్తారు. అట్లా రకరకాల వాటికి ఫ్యాక్టరీలకి రబ్బర్ పోతుంటుంది. ఇంత స్టాండర్డ్ ఉంది చూడు, ప్యూర్ రబ్బర్ ఇది. తోటనే ఉంది ఇడైతే, అక్కడ వస్తలేవు పాలని చెప్పేసి వేరే కాడికి వచ్చినాం. ఇప్పుడు ఈ టైం కానట్టుంది. భయ్ ఏ దూద్ కబ్ आता दूध तो बारिश के सीजन में ज़्यादा है. बारिश का सीजन अभी नहीं है. अभी बारिश निकलेगा तो बारिश गिरेगा ना, फिर आ जाएगा. వర్షాలు పడ్డప్పుడు గీస్తారంట మళ్ళా. ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి, ఇప్పుడు రావు అని అంటారు. వర్షాకాలంలో మొత్తం ఇట్లా కోసుకుంటూ పోతారు. ఇక ఒక్కొక్క సీజన్లో ఇంత కట్ అవుతుంది. ఈ నుంచి ఇక్కడ దాకా కోసుకుంటూ వచ్చారు. రోజు కొంచెం రబ్బర్ చెట్లు మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయర్రి. మేమైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చెట్టు దగ్గరికి రావడం, ఇదంతా ఇట్లా టెస్ట్ చేయడం, దీని గురించి తెలుసుకోవడం కూడా ఇప్పుడే. మన వాళ్ళు అందరు సబ్స్క్రైబర్ తెలుస్తుంది అని చెప్పేసి పక్కనే ఉన్నాయిగా అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఒక తోటనే వేసిరు అనమాట, పెద్దది రబ్బర్ చెట్ల తోట. చెట్లు కూడా చూస్తురుగా ఎంత హైట్ ఉన్నాయో, మంచిగా పచ్చగా ఉన్నాయి చిగుర్లు ఇట్లా. లైన్ కూడా పెట్టారు లైన్, మన టేక్ తోట వేసినట్టే ఇట్లా వరుస ఒక లైన్లో వేసారు. చలో బయలుదేరదాం. అన్లోడింగ్ ఏంటి కథ ఏంది, నెక్స్ట్ ఎటు పోవాలి, అన్లోడ్ అయిన తర్వాత మా పరిస్థితి ఏంది, లోడింగ్ ఇక్కడ నుంచి ఉండదు, మళ్ళీ డౌన్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇదే లోడ్ అవుతుంది, రబ్బర్ లోడ్. ఈ రబ్బర్ షీట్లే ఎక్కడికి మళ్ళీ మన సంగారెడ్డికి అవుతుంది. ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంది కదా సదాశివపేట దగ్గర, అక్కడికి అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి రబ్బర్ అంతా ఎంఆర్ఎఫ్ టైర్ షోరూమ్ తీసుకెళ్ళి అక్కడ టైర్లు తయారు చేస్తారు. ఇప్పుడు ఏదైతే మన బండికి వాడుతున్న టైర్లు ఉన్నాయి, ఎంఆర్ఎఫ్ అపోలో అవన్నీ కూడా ఇక్కడ నుంచి వచ్చిన పాలతో రబ్బర్ తయారు చేసి రబ్బర్ నుంచి అక్కడ పంపించి అక్కడ టైర్లు తయారు చేస్తారు. టైర్లే కాదు, మనకి ఏదైతే రబ్బర్లు ఇంట్లో రబ్బర్ బ్యాండ్లు కానీ, జడలకు కానీ, చెప్పులకు కానీ, దేనికైనా కావాల్సిన రబ్బర్ అంతా కూడా ఇక్కడ నుంచి తయారు చేసి పంపిస్తారు అక్కడికి. అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బండ్లు ఇక్కడ బయట పెట్టుకోమరు, ఇక్కడ ప్లేస్ లేదు, ఆడ ప్లేస్ లేదు, అక్కడ ఆడుంది ప్లేసు. అక్కడ పెట్టేసుకుంటే మనకు ఒక 10-15 నిమిషాలల్లో రిసీడ్ ఇచ్చేస్తారు. రిసీడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాం ఇక కిందికి. చలో పోనీ. మన బుజ్జి కూడా అన్లోడ్ అయిపోయింది. అది వచ్చేటప్పుడు కొంచెం డోర్ బెండ్ ఉండే, ఆ బెండ్ తీపించుకొని రెడీగా ఉండమని చెప్పిన, ఏదైనా ఒక లోడ్ పెట్టుకొని మళ్ళీ మనం ఏపీ కన్నా వెళ్దాం. లేకపోతే ఇటు పైకి సిమెంట్ అవుతుందంట, ఆ సిమెంట్ లోడ్ చేసుకొని లుంగ్లాయ్ అని ఉంటుంది. లుంగ్లాయ్ పైకి మంచిగా ఉంటుంది లొకేషన్. నేను చెప్పినా కదా వచ్చేటప్పుడు కూడా కొంచెం పైకి వెళ్దాం ఒక స్టెప్ అని చెప్పేసి చూద్దాం. అది కూడా అటు సైడ్ కూడా పోయి చూస్తే మనకి ఏంటి ఏం కథ అనేది తెలుస్తుంది. ఇక్కడ వరకే పోయినాం మనం, ఓన్లీ ఐజాల్ వరకు. ఐజాల్ పైన లుంగ్తులాయ్ అటు సైడ్ ఎప్పుడు వెళ్ళలే. దాదా లెఫ్ట్ రా, ఇంకా లెఫ్ట్ రైట్ కొను ఫుల్ రైట్ లెఫ్ట్ రైట్ స్ట్రేట్ చాలు. మా తాత ఇట్లా చెప్తా అట్లా చేస్తుండే, గ్రేటే. చూసిరుగా మన తాత ఇప్పుడు బండి బయటికి తీసి పార్క్ చేసిండు. టైర్లు అయితే చక్కగా చేయలేడు, టైర్లు చక్కగా చేయి. టైర్లు అయితే వంకర పెట్టిండు, కొంచెం ముందు గదిలిస్తే చక్కగా అవుతాయి.
చెడు ఒక బీరు వేసిపోదానా ఎండ కొడుతుంది బాగా బీరు వేసిపోదానా వేస్తా నేను చెప్పాలి తీస్తున్నాడు పెట్టినా కానీ ఇక చెప్పు ఏమని చెప్పాలి వద్దు కానీ అదే కానీ రిసుడు 3:30 తప్ప ఎక్కడ రిసుడు అయితే వచ్చింది ఇప్పుడైతే ఇక బయలుదేరుతున్నాం మేము ఇక ఎప్పుడు ఒకరింటికి అన్నుడు అయింది ఇప్పుడు వచ్చిన మేనేజర్ వచ్చి సంతకం పెట్టి రిసుడు ఇచ్చేస్తున్నాం వెళ్తున్నాం ఇంకా రైట్ పోనీ చల్ల నీళ్ళ కూల్ వాటర్ తెస్తాం ఎందుకంటే ఎండకు బండి ఆగడానికి మనకు అంత ఇబ్బంది అవుతుంది పసలి అప్పుడే తీసుకుంటారా నాయన సేటు ఓ పానీ బడా బాటలు లేదు ఓ తండా పానీ బస్ టాటా బాయ్ వెళ్తున్నాం దోస్తులు తమ్ముళ్ళు అమ్మా ఏం దుమ్ము అమ్మో నిమ్మలంగా నాయన బాయ్ టాటా ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళిపోవాలి బీహార్ హోటల్కి మేము వచ్చేటప్పుడు ఎక్కడైతే హోటల్ ఆగినామో అక్కడ దాకా వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ లోడింగ్ ఏందనేది సిల్చేర్ నుంచి లోడ్ అయితే సిల్చేర్లో లోడ్ చేయించుకుంటాం నువ్వులే అవుతున్నాయి అంట చీపిర్లు నువ్వులు రబ్బర్ అయితే రబ్బర్ ఇక్కడ నుంచి లోడింగ్ పెడితే మా వల్ల కాదు నాయన అది మళ్ళీ బార్డర్లో పట్టాలు ఇప్పాలి ఈ బార్డర్లు ఇప్పాలి ఆ బార్డర్లు ఇప్పాలి అటు నుంచి వచ్చేటప్పుడు ఓన్లీ ఒక బార్డర్లు ఇప్పితే సరిపోతుంది కానీ ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఈతల కాంట పెట్టే కాడ ఇప్పాలి మళ్ళీ అవతలు ఇప్పాలి ఇప్పుడు అస్సాం బార్డర్లు ఇప్పాలి త్రిపుర బార్డర్లు 2 బార్డర్లు ఇప్పాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఈ లోడ్ పెట్టి తలకాయ నొప్పి మేము భరించలేము అందుకనే వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ ఎంటీ వెళ్ళిపోవాలి అంత దూరం ఒకవేళ అక్కడ లోడ్ ఏం దొరకకపోతే మళ్ళీ లాంగ్సిలాంగ్ వెళ్ళిపోవాలి లాంగ్ అంటారు లాంగ్ లంస్నాంగ్ అక్కడికి వెళ్తే మనకి స్టార్ సిమెంటు క్లింకరు ఇట్లా అవుతుంటుంది ఏదో ఒక లోడ్ అక్కడి నుంచి కంపల్సరీ లోడ్ దొరుకుతుంది మనం వాడికి వెళ్ళంగానే కథ వచ్చేస్తూనే ఉంటారనమాట లోడింగ్ చేయించే వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే లోడ్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉండి మనకు లోడ్ మాటలు లోపల పంపిస్తారు ఆయన చూడు ఇది బైపాస్ రోడ్డు ఆ స్కూల్ బస్ చూడు ఎంత జాగ్రత్త రాలే స్కూల్ బస్సులలో చిన్న పిల్లలు ఉంటారు స్కూల్ పిల్లలు ఉంటారు కాబట్టి జాగ్రత్త ఏ బండ్లు రానప్పుడు ఓవర్టేక్ చేస్తారు ఆల్రెడీ ఒక బండి ఉంది దాని పక్కన ఇంకో బండి ఓవర్టేక్ చేస్తుంది మళ్ళీ దాని పక్కన నేను ఇంకో ఓవర్టేక్ చేస్తుండు అసలు పెట్టి స్కూల్ బస్సులో మీరు ఏం చెప్తాం చాలా జాగ్రత్తగా ఉండాలి స్కూల్ బస్సులలో ఒకటికి 100 సార్లు ఆలోచించాలి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఒకలా 40 మంది 30 మంది ఉంటారు ఒక్కొక్క బస్సులో లెఫ్ట్ తీసుకుంటే అగర్తల రైట్ తీసుకుంటే గోవాటి మనం రైట్ నుంచి వచ్చినాం కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ రైట్ వెళ్ళిపోవాలి లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతే సిటీ నో ఎంట్రీ ఉంటుంది ఇప్పుడు ఉండదు ఇది బైపాస్ ఈ అగర్తలకి ఇక్కడ చాలా ఉంటాయి లొకేషన్స్ ఈ అగర్తలలో చూడడానికి మంచి లొకేషన్స్ కాకపోతే మనకి వెళ్ళడానికి టైం ఏడుంది అన్లోడ్ అయ్యే మళ్ళీ పోతూనే ఉంటుంది ఇలా నిన్న వస్తే ఇలా అన్లోడ్ అయ్యే పోతూనే ఉంటాయి ఏమో మనకి ఆపుకోవడానికి అంత ఛాన్స్ ఉండదు బండి అన్లోడ్ కాగానే మళ్ళీ లోడ్ చూసుకొని వెళ్ళిపోతూనే ఉండాలి 4 రోజులు 5 రోజులు ఆగితే పోదు కానీ బయటికి వెళ్ళాలి యాక్చువల్గా మనం అట్లా వెళ్ళి ఇటు పోవాలి కానీ అలా ఆటోలు పెట్టుకోరు ఇక్కడ కార్లు పెట్టుకోరు ఓన్లీ పోయే రోడ్డు ఏమో తిరుగుతాయి ఆటోలు ఇక్కడ ఇంకా మొత్తం సింగిల్ రోడ్ ఇక్కడ నుంచి మనకు ఆ ఘాట్ రోడ్లల్లో దగ్గర ఏడ అంబాసా దగ్గర పోయేదాకా మొత్తం సింగిల్ రోడ్ ఉంటుంది మధ్యలో ఒక 10 కిలోమీటర్లు ఏమో కొంచెం డబల్ రోడ్ ఉంటుంది పెద్దది ఇక్కడ సిఎన్జి బండ్లు ఎక్కువ ఉంటున్నాయి ఆటోలు మొత్తం సిఎన్జి ఉంటున్నాయి అందుకని ఇక్కడ మొత్తం సిఎన్జి స్టేషనే పెట్టారు మొత్తం కార్లు చూడు ఫుల్ అయిపోయినాయి కార్లు కూడా సిఎన్జి ఉంటాయి ఆల్మోస్ట్ సిఎన్జి వెహికల్స్ గ్యాస్ వెనకాల ఇంత సిలిండర్ ఉంటుంది నీకు ఏది తెలియదు కానీ నేను చెప్తా కానీ నువ్వు మళ్ళీ రేపు మర్చిపోతావు రేపు అడిగినప్పుడు దోస్తులు ఇప్పుడు చూస్తారు కదా సిఎన్జి అంటే ఏందనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా సిఎన్జి అనేది ఒక గ్యాసు అది సిఎన్జి ఇప్పుడు మన పెట్రోల్ ఉంటుందిగా పెట్రోల్ ఉంటుంది సిఎన్జి ఉంటాయి 2 ఉంటాయి ఒక బండ్ల మనం పెట్రోల్ అయిపోతే సిఎన్జి ఆన్ చేసుకోవచ్చు సిఎన్జి అయిపోతే పెట్రోల్ ఆన్ చేసుకోవచ్చు అట్లుంటాయి కార్లైనా ఆటోలైనా అట్లుంటాయి ఓన్లీ సిఎన్జి కూడా ఉంటాయి మళ్ళీ సిఎన్జి అనేది మనకి మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది అది కూడా ఎక్కువ లాంగ్ వెళ్ళినప్పుడు కాకుండా లోకల్ ఉన్నప్పుడు ఆ సిఎన్జి వాడతారనమాట అర్థమైందా మళ్ళీ నేను అడిగినప్పుడు ఆ సిఎన్జి అంటే ఏందనేది నువ్వు చెప్పాలి 2 గ్యాస్లే ఏది గ్యాసు సిఎన్జి అంటేనే అది గ్యాస్ లాంటిది
గ్యాస్ ఎట్లుంటుంది? తెల్లగా నల్లగా ఉంటుందా? గ్యాస్ ఎట్లుంటుంది ఇప్పుడు మన గ్యాస్? మనం అనుకుంటున్నది గ్యాసేనా? అది గ్యాస్ వేరే, ఇది వేరే, సిఎన్జి అంటారు. ఇక్కడ నుంచి మనకు మొత్తం అక్కడ బార్డర్ దగ్గరికి వెళ్ళిన దాకా అంతా ఘాట్ సెక్షన్ ఉంటుంది. రోడ్ బండ్లు వస్తుంటాయి అవతల నుంచి, కాబట్టి మనం జర చూసుకొని రోడ్ దింపుకోవాలి మనమే. ఇక్కడ సైడు డేంజరస్ రోడ్లల్లో ఇది కూడా ఒక రోడ్ అనమాట. ఘాట్ రోడ్లల్లో మామూలుగా మన ఇండియాలో బాగా డేంజరస్ రోడ్స్ అంటే ఫస్ట్ వచ్చేసి లదాఖ్ సైడు. లదాఖ్వి చాలా డేంజర్ రోడ్లు ఇక ట్రక్స్ అవి ఇవి మనకి ఐస్ పడ్డప్పుడు మంచు పడ్డప్పుడు బంద్ చేస్తారు, అక్కడ రూట్లే బంద్ చేస్తారు. అంత దారుణంగా ఉంటాయి అనమాట ఆ రోడ్లన్నీ కూడా. అక్కడ లొకేషన్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంటాయి, అట్లుంటాయి. దాని తర్వాత మనకి ఇక్కడ ఈ మేఘాలయ రూట్స్ అనమాట. మేఘాలయ కానీ, ఐజాల్ కానీ, అగర్తల కానీ, ఇవన్నీ కూడా మనకి డేంజరస్ రోడ్లలో ఈ సెకండ్ ఇది అంత వరెస్ట్ రోడ్స్ అనమాట. అక్కడ సైడ్ అని ఇక్కడ సైడ్ అంత చండాలంగా ఉంటాయి రోడ్లన్నీ కూడా. కాకపోతే కొంచెం రోడ్ బాగుంటుంది కానీ చిన్నగా ఉంటుంది ఈ అగర్తలది. దాంట్లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. ఈ రోడ్లన్నీ కూడా చూడండి ఎంత డేంజర్, ఇదంతా డేంజర్ అన్నట్టే. చూడు ఇంత వరస్ట్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక సేఫ్టీ లేదు, ఏం లేదు. ఇంత పెద్ద పెద్ద హెవీ ట్రక్స్ వస్తున్నప్పుడు ఎంత సేఫ్టీ ఉంచాలి రోడ్లని. ఆ సైడ్ల కన్నా కొంచెం బందోబస్తుగా ఐరన్తోనో లేకపోతే దేనితోనో ఒక సేఫ్టీ అనేది ఉంచితే బాగుంటుంది. కానీ ఓన్లీ బస్తాలు అవి డెలిగేట్గా ఉంటుంది ఈ మట్టి అంతా కూడా. ఇప్పుడు మనకైతే 4 లైన్ రోడ్ అనేది అయితే అవుతుంది. వచ్చేటప్పుడు చూసారు కదా ఆ రోడ్ అంతా కూడా 4 లైన్ రోడ్ అనేది అక్కడ కుమార్ ఘాట్ దాకా అవుతుంది అనమాట. అవతలంతా డబల్ రోడ్డే. కుమార్ ఘాట్ నుంచే మనకంతా సింగిల్ రోడ్ ఉంటుంది, అక్కడ వరకు చేస్తారు. ఇదంతా కూడా రోడ్ అంతా హెవీ ట్రైలర్స్ అవి రాకుండా బంద్ చేస్తారు. ఇక ఓన్లీ చిన్న వెహికల్స్, ఏమైనా ఎమర్జెన్సీ ఉన్న వెహికల్స్ రావచ్చు. మిగతా అన్ని కూడా అక్కడి నుంచి హైవే నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు ఈ పోలీసుల టార్చర్ కూడా అంతగానో ఏమి ఉండదు. మా అంటే ఒక 4-5 చెక్ పోస్టులు, మెయిన్ చెక్ పోస్టులు పెట్టి వదిలేస్తారు, పెద్ద రోడ్ ఉంటుంది కాబట్టి. అప్పుడు ఇక టోల్ గేట్లు పెరుగుతాయి, టోల్ గేట్ల ఖర్చు పెరుగుతుంది. రోడ్డు పెద్దగా కావడం వల్ల రిస్క్ అనేది ఉండదు. పోతే టోల్ గేట్లు 4 టోల్ గేట్లు పోతాయి, మాట 2500 ఎక్కువ అవుతుంది. కానీ మరి దారుణంగా ప్రాణాలు పోయేంత ఘోరంగా ఉన్నాయి ఈ రోడ్లు. ఇంకా ముందుకు వెళ్తే మనకి కొంచెం పెద్దగా అవుతుంది రోడ్డు, కానీ ఇక్కడనే కొంచెం ఇబ్బంది. స్టార్టింగ్ అగర్తల నుంచి అక్కడ ఒక 20 కిలోమీటర్ 30 కిలోమీటర్స్ మరీ చిన్నగా ఉంటాయి అనమాట సింగిల్ రోడ్డు. ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది, కానీ మళ్ళీ ముందుకు వెళ్తే మళ్ళీ చిన్నగా అవుతుంది. ఆధార్ కార్డ్ అంట. వచ్చేటప్పుడు నేను 10 సార్లు చెప్పొచ్చు నీకు ఆధారేషన్ లెటర్, డ్రైవర్ ఆధారేషన్ లెటర్ అని. ఆదర్శ అంట. అడగలంట. ఏంటిది అదే? ఏంటి చెప్పు, ఏం కార్డు? ఏం కార్డు? మంచిగా రాదే గట్టిగా ఏం చెప్తున్నావు? నేనేమన్నా ఆదర్శన్ కార్డా? మరి గదే కార్డు. డ్రైవర్ ఆథరైజేషన్ లెటర్. నీకు బండి నేను ఇచ్చినట్టు, ఓనర్ని నీకు బండి నడపమని నీ చేతిలో పెట్టి నీకు ఇచ్చినట్టు ఒక లెటరు. అది గవర్నమెంట్ అది లెటర్ టైప్ చేసి ఇచ్చి దానికి ఎందుకు ఇచ్చింది ఏందనేది దాంట్లో రాసి పంపిస్తుంది మనకి, సంతకం పెట్టి. నేను సంతకం పెట్టాలి, నువ్వు సంతకం పెట్టాలి. అట్లా నీ లైసెన్స్, నీ ఆధార్ కార్డు దాని మీద, నా బండి పేపర్ల మీద, ఆర్సీ మీద దాన్ని జాయిన్ చేసి ఒక లెటర్ అనేది టైప్ చేసి ఇస్తారు. నీ ఫోటో వేసి దాని మీద నీకు బండి ఇచ్చినట్టు, నీ ఫోటో చూసి ఈయనకే ఇచ్చారు బండి అన్నట్టు అటు గుర్తుపడతారు. ఎవరు పడితే వాళ్ళు దొంగతనం చేసుకొస్తారు బండ్లు అని చెప్పేసి ఆ లెటర్ ఇస్తారనమాట. అది నేను నీకు ఇచ్చిన బండి, దానికి డ్రైవర్ ఆథరైజేషన్ లెటర్ అని ఒకటి ఉంటుంది. నీకు ఇచ్చినట్టు బండి నువ్వు తీసుకొని ఇక్కడ నడుపుకోవాలి, ఇక లోడ్ వేసుకొని. అది లేకపోతే దొంగ బండి అన్నట్టుగా నీ బండిని పక్క కాపేస్తారు ఓనర్ వచ్చి చెప్పిన దాకా. అది ఆథరైజేషన్ కార్డు కాదు, ఆథరైజేషన్ లెటర్. ఓకేనా? అందరు అనుకోవచ్చు డ్రైవర్ ఆథరైజేషన్ లెటర్ అంటుండేంది, డ్రైవర్ ఆథరైజేషన్ లెటర్ అంటుంది అని చెప్పేసి తెలియని కోసం అర్థమవుతుంది అన్నట్టుగా తాతకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. ముందల మనకి ఒక దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఆపుతారు. ఎందుకంటే ఎంటీ బండి అయినా సరే, లోడ్ బండి అయినా సరే ఆపుతారు. మామూలుగా ఎంటీ బండి ఆపాల్సిన అవసరం ఏమి ఉండదు, కానీ ఈ రూట్లో మాత్రం కంపల్సరీ 2-3 చెక్ పోస్టుల దగ్గర ఆపుతారు. మెయిన్ ఒకటి వస్తుంది అనమాట. ఆడ ఏమవుతుందంటే మన లోపల క్యాబిన్ లోపల ఏమైనా తీసుకోబోతురా, వెనకాల టూల్ బాక్స్లా, మన బాడీలా, ఎంటీ బాడీ లోపల అంతా చెక్ చేస్తారు. అయితే మనకి ఏంటంటే వెనకాల మన చేపల లోడ్ కోసం, గుడ్ల లోడ్ కోసం ప్లైవుడ్ అనేది సాఫ్గా ఉండాలని కొట్టించినాం. నట్లు ఉంటాయి, లోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది, లోడ్ ఇయ్యర్ మనకు అని చెప్పేసి వెనకాల ప్లైవుడ్ కొట్టించినాం. ఆ ప్రతిసారి వచ్చిన ప్రతిసారి ఆ ప్లైవుడ్ ఎందుకు కొట్టించారు, దాంట్లో ఏమన్నా ఇల్లీగల్గా ఏమైనా తీసుకుపోతున్నావా, దాని లోపల దాంట్లో పెట్టేసి దాని పైన ప్యాక్ చేసినావా అన్నట్టుగా దాన్ని ఊగా ప్రతిసారి అది ఇప్పు అని చెప్పేసి మనని ఫోర్స్ చేస్తూ ఉంటారు అనమాట.
అందుకని అది ఇప్పడానికి కూడా చాలా టైం పడుతుంది. వాళ్ళకి కొంచెం మనం ఎక్స్ప్లెనేషన్ చేసి ఇట్లా దీనికోసం అని చెప్పి చెప్తే అప్పుడు పంపిస్తారు. దానికోసం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇనేటోళ్ళు అయితేనో చెప్తాం, కొందరు ఇనేటోళ్ళు ఉంటారు, కొందరు ఇనేటోళ్ళు ఉంటారు, కొందరు మూర్ఖంగా ప్రవేశిస్తుంటారు మొండోళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటే మనం ఏం చేయాలి, ఇప్పాల్సి వస్తుంది. ఇక చూద్దాం మరి ఏమంటారు. పోలీసులు ఇక్కడ ఆపుతారు బండ్లు, వచ్చాడు బండ్లు ఆపిర్రు. మనది ఎంటీ బండి కాబట్టి మనది ఆపలేరు. యాక్చువల్గా పెద్దగా ఉంటుంది చెక్ పోస్ట్ ఒకటి, ఆడ ఆపుతారు. ఈడ ఓన్లీ చెకింగ్ పెద్ద, ఓన్లీ లోడ్ బండ్లు మాత్రమే చెక్ చేస్తారు. పైకి వచ్చేసినాం, ఇక్కడ కొండపైకి. ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మొత్తం మంటలు వస్తున్నాయి. ఎవరు నాకు ఇప్పుడు ఇటు గీకేసిరా మరి లేకపోతే ఆటంతలో ఎండలకు తలగబడ్డా ఎట్లా అయిందనేది అర్థమవుతలే. మంట మాత్రం విపరీతంగా ఇప్పుడే అంటుకుంటున్నాయి. ఎవరైనా ముంజారతోటి ఎవరైనా వాటర్ గిట్లా ఏమైనా పోస్తే బాగుంటుంది, కానీ అవి ఎవరు పట్టించుకుంటలేరు. అట్లా మనం పోదామంటే మన నీళ్ళు లేకపోయా. పెద్ద మోటార్ పెట్టి పైప్ గుంజి అక్కడి నుంచి మంచిగా కరెంట్ పైప్ తోటి ఇట్లా కొడితే అప్పుడు తగ్గుతుంది మంటలు. లేకపోతే అవి ఆర్పాలంటే ఓరవాళ్ళు కాదు, మొత్తం అడవేనా, అడవి ప్రాంతం. చిన్న రావులకుంట అంతా కాలిపోతుంది. చుట్టుపక్కల చాలా మంది ఉండడం వల్ల పబ్లిక్ ఓవర్ పట్టించుకుంటలేదు దాన్ని. అడవిలా కొంచెం మంటలు రగిలిన కథ మొత్తం అంటుకుపోతాయి. జంతువులు, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు కాలిపోతాయి. ఇంత నష్టం. డబల్ రోడ్డు, పెద్ద రోడ్డుకి వచ్చేసినాం. ఇక్కడ అంబాస దాకా కొంచెం ఇట్లనే ఉంటుంది పెద్ద రోడ్డే. తర్వాత మళ్ళీ అంతా చిన్న రోడ్ అవుతుంది. టర్నింగ్లో ఘోరం ఉన్నాయి. ఎప్పుడు ఎట్లా వస్తున్నాయో బండ్లు అర్థమవుతుంది. పైన ఉనికొస్తారు అవతలంగా టౌన్లో. ఈ అడవి ప్రదేశంలో, ఈ కొండలలో, ఇంత డేంజర్ రోడ్లలో నైట్ ప్రయాణం చేయాలంటే కొంచెం టెన్షన్ అవుతుంది. ఎందుకంటే అవతల పనులు కరెక్ట్గా వస్తాయని తెలియదు. ఎందుకంటే నైట్ టైంలో నిద్ర బాగా వస్తుంటుంది. ఈ కంట్రోల్ అర్థం కాదు, బండి మీదకి వచ్చిందాక అర్థం కాదు లైట్ ఫోకస్కి. ఆ నిద్ర ఒకటి వాడవుతుంది, మళ్ళీ లైట్ ఫోకస్ ఒకటి కళ్ళకు కొడుతూ ఉంటుంది. టర్నింగ్లో ఘోరంగా ఉంటాయి. కరెక్ట్ ఆ బండి టర్న్ అయ్యేలోపు, ఈ బండి టర్న్ అయ్యేలోపు ఆ లైట్ ఫోకస్కి అది మీదకి వస్తుందా లేకపోతే పక్కన పోతుందా అని అర్థం కాక అయోమయం అవుతుంది నైట్ టైం జర్నీ. సాఫ్ రోడ్ అయితేనో హైవేలు అవతల బండ్లు అవతల పోతాయి, ఇవతల బండ్లు ఇవతల పోతాయి. ఇది ఘాట్ రోడే, బీభత్సమైన టర్నింగ్లా. చూడు ఎట్లా తిరుగుతుంది, చూడు టర్నింగ్ మొత్తం ఇట్లనే ఉంటాయి. ఇక ఇటు తిరిగా అటు తిరిగా. కొండలు ఎక్కుడు దిగుడు కాబట్టి మనకి ఇట్లా అయితేనే ఎక్కుతాయి. లేకపోతే చక్కగా ఉంటే ఆ కొండ ఎక్కాలంటే ఎక్కుతుంది, ఎక్కలేవు బండ్లు. అక్కడ అప్పుడు ఇంటి బండి అని చెప్పాడు ఖాళీగాడు అని చెప్పరా. చూడు పెనక చూడుకో. वो दिखा नहीं था, खाली गाड़ी है बोल के जाओ। जाम है, जाम है. అక్కడ ముందల బండ్లు ఆగినాయి. ఇక్కడ చెక్ పోస్ట్ లాగా ఉంది. మామూలు ఎంటీ బండి కదా, మనం వెళ్ళిపోదాం లేనట్టుగా మనం అట్లా వెళ్తున్నాం. మన మీద అరుస్తుండు. ఈ బండి అయినా అరుస్తుండ, పోలీస్ అయినా అరుస్తుండు. తెలవకు వచ్చినాం కదా, మేమైతే పారిపోతలేం కదా. ఈయన అయినాగా చెకింగ్ జామ్ కాదా? ఏం చెకింగ్ చేస్తారంట అయ్యా? లైసెన్స్, ఆర్సీ అయ్యే మనకి మామూలుగా ఆథరైజేషన్ లెటర్ అని చెప్పిన కదా, దానికి సంబంధించి చెక్ చేసారు. ఈయన ఓనర్ అని చెప్తే తీసుకురా అని చెప్పేసి లైసెన్స్ మీద దాని మీద పేరు చెక్ చేసారు. ఇక్కడ మేకలు చూడు రోడ్డు మీద వండుకున్నాయి. ఇప్పుడు ఏంటి సక్కన పాపం బాగానే ఆపుకుని ఈయన బండి అయినా. థ్యాంక్ యూ. అట్లా ఆలోచించి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ఆపుకోవాలి. ఆయన లోడ్ బండి అయినా సరే ఆయన కంట్రోల్ చేసుకొని ఆపుకున్నాడు. మార్గాడు దాటేసినాం. ఇంకా ఈ సింగిల్ రోడ్ అయిపోతలేదు అసలే. ఇక్కడ ముందర చూస్తారు కదా మన ఆంధ్ర బండి, ఏపీ బండి. ఇక్కడ వచ్చేసి అది చీపురు లోడ్ తీసుకెళ్తుంది. ఇది ఎంత రిస్క్ అంటే ఇప్పుడు ఈ ఘాట్ రోడ్లో వెళ్ళి అక్కడ బార్డర్ దగ్గర పట్ట ఇప్పుకొని ఆ చీపులను అటేస్తారు, ఇటేస్తారు, ఆవాన్ చేస్తారు. అందుకని చెప్పేసి వాళ్ళు అంత పర్ఫెక్ట్ ఏం కట్టుకోలేరు. వెనకాల సైడ్ చూస్తుగా జస్ట్ అట్లా ఒక ఎక్స్ ఆకారం లేచేసి 2 తాళ్ళు అంతే. మిగతా అంతా కూడా అక్కడ సైడ్ ముందర నార్మల్గా ఆడుగుతాడు వేసుకుంటూ వచ్చారు. అది ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఒరిగినట్టుంది లోడు కొంచెం అంతా కూడా. వాళ్ళు నార్మల్గా కట్టేసరికి ఈ ఘాట్ రోడ్లో అటోరుగా ఇటోరుగా
ఇప్పుడు మొత్తం లెఫ్ట్కి వచ్చేసింది. ఇంత రిస్క్ తీసుకుంటా లోడ్ తీసుకొని పోతే ఆడ 2 బార్డర్ల పట్టాలు ఇప్పి మళ్ళీ పోయి ఆడ మనం సిల్చేరు దగ్గర సిల్చేరు దాటిన తర్వాత టోల్గేట్ కాడ మనం వచ్చేటప్పుడు పట్టా ఇప్పాం కదా, ఆడ మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు, పట్టా ఇప్పంటారు. తలకాయ నొప్పి అవసరం ఏముంది, ఎంటీ వెళ్ళిపోతే ఆ నుంచి కూడా అంతే కిరాయి ఉంటుంది. ఈ నుంచి మా అంటే ఒక 15-20 వేలు ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్కువ ఉన్న దాని మంది ఈ పోలీసు ఖర్చులు, ఆ కాంటా ఖర్చులు, ఆ బార్డర్ల రిస్క్, ఇక్కడ లోడింగ్ కాడ ఆగి 1 రోజు 2 రోజులు టైం బొక్క, ఇదంతా లెక్కేసుకుంటే మనం డైరెక్ట్ ఎంటీ కిందికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఏదైనా లోడ్ పెట్టుకుంటే బెటర్. దీని మించి నాకు తెలిసి देखो भाई ఓకే దోస్తులు, ఇప్పుడైతే మేము గుమ్రాకి వచ్చేసినాం. ఇక్కడ షెడ్ ఉంటుంది, రైమాన్ షెడ్ అని. మన బండికి చిన్న పని ఉంటే డోరు పడతలేదని చెప్పేసి ఆ పని చేయించుకున్నాం. కంప్లీట్ అయిపోయింది. బుజ్జి కూడా ఇన్నే ఉంది, మన భీము కూడా ఇన్నే ఉండు. దాని పేరేమో పెడుతుంగానే బుల్లెట్ రాజా అంట తాత. దీనికి పెట్టలే మనం, దీన్ని పెట్టలే. బుల్లెట్ రాజా అంట మావాడు అన్నాడు, నోటి నుంచి వచ్చిన మాట. బుల్లెట్ రాజా అని రోడ్ మీద పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ వండుకున్నాం నైట్ వచ్చి. ఎందుకు ఇక పొద్దుగాలు ఎట్లాగో వాడికి పోయినా కానీ జామ్లోనే వండుకోవాల్సి వస్తుంది. ఊకే నిద్ర పడుతూ ఉంటుంది, కదిలియాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి అటు పోకుంటే ఇన్ని ఆపుకున్నాం. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక పోయి నిమ్మలంగా లైన్లో పెట్టుకొని చిన్న కదులుతాం. కదిలి ఇక అటు లోడింగ్ పోతాం. మళ్ళీ ఇక సిమెంట్ లోడింగ్ అంట మాట్లాడినంట మన రాజు ఆల్రెడీ. చూద్దాం మన బుజ్జిగా ఏమైంది, ఎట్లుండో ఏం కథ. వచ్చేటప్పుడు ఆ బండి ఈ బండి రెండింటి బంపర్లు కిందికి ఉంటాయి. ఈ BS6 బండ్లుగా చూడు ఎట్ట గుద్దుకో బడేలు అని చూడు, ఇది ఇరిగిపోయింది నట్లు. ఇది కూడా చేపిస్తే అయిపోగా, ఏం కాదులే స్టాండర్డ్గా ఉంది. ఇంకో నట్టు ఊసిపోయింది, ఇరిగిపోయింది ఇది వరకు గుద్దుకొని. మొత్తం డ్యామేజ్ అయిపోయింది చూడు, కింది సైడ్ అంతా డ్యామేజ్. చూద్దాం దానికల. ఇది మామూలుగా వచ్చేటప్పుడు ఈ బీఆర్ వాళ్ళు ఏం చేస్తారు అక్కడ, మన వెస్ట్ బెంగాల్ ఏం చేస్తారు వాళ్ళు మొత్తం ఇదే బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇక ఇట్లా బండ్లు ఇట్లా నడపరాకొచ్చి ఇట్లా తలిగించుకుంటూ పోతారు వెనకాల. ఏముంది మనం ఇటు మూతి ఇటు పోతుంది, ముడ్డి ఇటు వస్తుంది, కథం వాళ్ళతో రప్పు ఇటు తలిగించుకొని పోతారు. ఇదంతా ఇట్లా బెండ్ అయిపోయి మొత్తం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లోడింగ్ పోయినాం అనుకో, గ్యాప్ ఉంది, లోడ్ అంతా కింద పోతుంది అని చెప్పేసి మనకు లోడింగ్, అందుకని చెప్పేసి చేయించినాం. బంపర్ కూడా చిన్న డ్యామేజ్లు అయినాయి. ఈ ఘాట్ రోడ్లలో వస్తే ఇక కామన్ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. చిన్న కంప్లీట్ చేసుకొని ఇక పోతున్నాం. మన భీముడు దీనికి కూడా చూడుర్రి, ఇది మాత్రం మరీ ఘోరంగా అయింది బెండు. గవేలు ఇదంతా రాసుకోయింది ఈ నుంచి ఆడదాకా. అదైతే మొత్తం అటు సైడ్ వంకర అయిపోయింది బెండు. సేఫ్ అనే దగ్గర నుంచి డ్రైవ్ దగ్గర దాకా మొత్తం బెండ్ అయిపోయింది. గుద్దుకొని కలరే వెళ్ళిపోయింది. వీటిని ఏం చేయలేము, వీటిని మళ్ళీ చక్కగా చేయాలంటే వీడి వరకు కట్ చేసి లోపల మొత్తం సెట్ చేసి మళ్ళీ వేరే వెల్డింగ్ చేయాలి. అంత రిస్క్ ఓవర్ తీసుకోండి కానీ రైట్. ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈరోజు వచ్చేసి ఉగాది పండుగ కాబట్టి మీ అందరికైతే ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఇప్పుడు వచ్చేసి మేము పచ్చడి చేసుకోబోతున్నాం, ఉగాది పచ్చడి. మనకి ఒగరు కోసం అయితే మామిడికాయలు పిందెలు తీసుకున్నాం. ఒగరు అంటే పిందెలు అయితేనే ఒగరు ఉంటుంది, లేకపోతే పెద్దగా అయితే పులుపు అవుతుంది. మళ్ళీ పులుపు కోసం చింతపండు తీసుకున్నాం, ఉప్పు తీసుకున్నాం, కారం కోసం మిరియాలు తీసుకున్నాం. అప్పట్లో మనకి మిరియాలే ఎక్కువ యూజ్ చేసేదంట, కారంకి మిరపకాయలు ఉండకపోయేదంట వెనకట. శొంఠి మిరియాలు ఇవే వాడేదంట. ఇంకా మనకి బెల్లం కావాలి, బెల్లం ఒకటి తీసుకుంటే అయిపోతుంది. బెల్లం వచ్చేసి ముందుకెళ్తే మార్కెట్లో దొరుకుతుందంట. బెల్లం ఒకటి తీసుకొని ముందర ఎక్కడ ఆపుకుంటాం. రాజా ముందు వెళ్ళిపోయాడు, మన బుజ్జి వచ్చేసి వెనకాల వస్తుంది. మనకు పచ్చడికి కావాల్సిన అన్ని పదార్థాలు కూడా మనం తీసుకొని రెడీగా పెట్టుకున్నాం. ఒక్కటైతే అయిపోతుంది. ఒక ప్లేస్లో ఆపుకొని కుండ కావాలి, కుండలో అయినా లేకపోతే వేరేది ఏదన్నా మన దగ్గర మంచిది ఉంటే దాంట్లో చేసుకుంటాం. ఏం చేస్తాం, అన్ని అవైలబుల్గా ఉండాలంటే ఉండవు కదా. ఇంటి దగ్గర అయితేనో మంచిగా కుండ మనకి అన్నీ అనుకూలంగా దొరుకుతాయి. అన్నీ మనకు మామిడాకుతోటి మంచి కంకణం కట్టి బొట్లు పెట్టి దాన్ని అలంకరించి దాంట్లో ఉగాది పచ్చడి చేసుకొని మంచిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచిగా ప్రసాదంలాగా దాన్ని తీసుకొని తాగుతుంటారు. ఇప్పుడు మనం బండిలో ఉన్నాం కాబట్టి మనకు అన్ని సౌకర్యాలు దొరకాలంటే దొరకవు. ఇంకా అట్నే మనం అడ్జస్ట్ చేసుకోవాలి, దేన్నో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక్కడ జాము ఇదంతా అక్కడ మన టోలీర్ దగ్గర నైట్ మేము పోయేటప్పుడు బండి మొత్తం పట్టా చెక్ చేస్తారని చెప్పినా కదా, ఇక్కడనే మనకి ఈ
గుమ్రా దగ్గర టోల్గేట్ దగ్గర చెక్ చేస్తారనమాట. అదే లైను. ఒక్కొక్క బండి పట్టా ఇప్పుకుంటా చెక్ చేస్తారు. దానికోసం లేట్ అవుతుంది. ఈ రోడ్లో మొత్తం జామ్లే అవుతాయి. పట్టాలు ఇప్పుడు చెక్ చేస్తారు. దీనివల్ల పెద్ద కథ. ఆ బండ్ల లైన్లు ఉన్నప్పుడు మరి నేను ఎందుకు రావాలి ఇటు? ఈయన వచ్చి నేను మధ్యలో ఇరికిస్తుండు. ఎల్లిగడ్డలోడు జర ఇది అర్జెంట్ ఉన్నట్టుంది. పచ్చిసారికి వస్తుంది కదా, పచ్చిసారికి లోడ్ వస్తాయి. టమాటా రాదు ఇక్కడ సైడ్. చిన్నవి వస్తాయి, చిన్న పనులు. నరకమా దేనికైనా ఎందుకు వస్తారు వీళ్ళు ఇట్లా? నాకు అర్థమైతలేదు. అమ్మ వీళ్ళకి ఎందుకు అర్థం కదా ఈ లోకల్ బండ్లు అటు చేస్తారు. పాప మా సైకిల్ అయినా చూడు, ఈ బండ్లు చేయబట్టి ఆయన మొత్తం చెట్లలోకి వెళ్ళిపోయాడు. ఆయన తప్పే ఉంది పాప. గిత్త సైకిల్ పోయేంత దారి కూడా లేకుండా చేసాం. మనం ఇప్పుడు బీహార్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకి ఇదే స్పాట్. ఎప్పుడు వచ్చినా ఇక కంపల్సరీ ఆగిపోతాం. ఈ పార్కింగ్లో పెట్టుకుంటాం బండి లోపల. కానీ ఇప్పుడు మనకు అక్కడ జామ్ లేదు కాబట్టి వెళ్ళిపోతాం. ఒక 15 నిమిషాలు ఈ పచ్చడి అన్న చేసుకొని పోదాం. దోస్తులు ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేసుకోపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ చింతపండు, మిరియాలు, బెల్లం, ఏంటి మురుమురు ఏమంటారు అటుకులు తింటారా? ఒక యాప పువ్వే దొరకదు మనకు. ఈ మేఘాలయం సైడు మొత్తం ఏంటి ఒక్కల చెట్లు, అరటి చెట్లు, మన టేక్ చెట్లే ఉన్నాయి. కానీ మన యాప చెట్టు అన్న మాడలేదు దోస్తులు. ఏం చేస్తాం, మనకైతే ఉంటాయి యాప చెట్లు, ప్రతి ఒక్క చెట్టు దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏమైనా ఒక్కల చెట్లు అయితే మన దొరుకుతాయి. ఏది దొరకాయి ఇక ఇక్కడ. యాప పువ్వు ఒక్కటే లేదు, ఇలా అన్నీ ఉన్నాయి. రామావియాలు రామసక్కన వియ్యాల ఇయ్యాల చూడు పండుగ రోజు ఎట్లా బాగా ఉండాలి నాయనా. చింతపండు పులుపుకు, మిరియాలేమో ఘాటుకు, గసగసాలకు కారం. మరి ఘాటుకు అంటేంది, కారం అంటేంది. ఉప్పు జర సప్పగుంటే తినలేరు అని ఉప్పు కొంచెం వేసుకోవాలి. చెడు రుసులు కాదు, ఏమో తీరొక రుచి అన్నది దొరుకుతుంది. ఇక 6 అల్లా మెట్టినలో ఇచ్చిన అంటారు. కానీ ఇట్లా కోస్తా చెట్టు ఇట్లా వచ్చే నీకు ఎంత గింత ఉందా అయ్యా నోరు? ఒక మొత్తం తాటికాయ పడతారు నువ్వు ఇట్లా. నీకు ఏమో చిన్నగానే అంటే బుక్క కొన్ని పడితే చిన్న పోరగలం అమ్మనే ఉన్నా. నీ ఇతర అందరు పెద్దోళ్ళు పెళ్లి కానీ నేను ఒక్కనే ఉన్నా. పెళ్లి కానీ నేను ఒక్కనే ఉన్నా. మరి ఏంది మళ్ళీ బీచెడ్లు ఉన్నట్టే ఉండదు, ఏం లేదు. మన ఆంబోతులు ఉన్నట్టే ఉండదు. కానీ ఒక్కరికన్నా పెళ్లి కాలేదు, నాకు ఒక్కరికి అయింది. నాయన ఏం చేస్తాం మనం? ఇక కుండలు చూసిన ఆడ దుకాణాల మీద అన్న రోడ్డు మీద గిట్ట అమ్ముతాడు. చూసుకుంటూ వస్తే ఆడ దొరకలే. చూసి అంటే ముసలి గట్టంటూ అనుకునేవు. నాకు నచ్చిపోతాను ఆయన శాంపుల్స్లో ఆసం చూడ్రి, అది ఉన్నది తాగినట్టుంటే ఆసం చూడ్రి. ఇక మన దగ్గర రాకపోతే తాగిన నోటి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మరి అంతే ఇక. నేను తాగముదిగా తాగిరన్నారు. మీరు ఏం చెప్తాం ఇక? తర్వాత బెల్లం ఏది, బెల్లం కట్ట దేవ్యా చేస్తే మన పోతుంది. మా తానే అంటే లాలిమే ఉన్నప్పుడు నువ్వు చేసినావు ఏడా? నువ్వు బట్టలు మార్చింది, కాలు బట్టలు మార్చింది, బట్టలు మార్చింది. ఏం లేదు కానీ అది నిన్న పెట్టు. చూడు బెల్లం మన ఇంటికాడ కూడా ఇచ్చే చేసుకుంటాం. అలా చూసి చేస్తున్నాను. నాకు కూడా తెల్లతలేదు ఎప్పుడు. దోస్తులు ఇలా కలుపుతున్నాయి ఇక చిన్నపండ్ల అతే పొయ్యి గిన్నె పోయివా. ఒకరు ఈ మామిడికాయలు, మిరియాలు, ఉప్పు దంచుకొని ఇలా కలపాలి. ఘాటుకో సర్ది కూడా ఇసుకపోతుంది కదా చెట్టు, సర్ది కూడా పోతుంది. దేవుని పచ్చడి సంవత్సరం ఒక్కోసారి గిలాస్తో రాస్తూ ఉండు నేను. మిరియాలు, ఉప్పు దంచుకున్నాం. ఇప్పుడు దంచి ఇలా కలుపుకొని
దోస్తులు మన ఫ్రెండ్స్ మన అటు పోయినా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అట్లా కాదు మరి కిందగా వేస్తే మరి బండి బుర్ర అంటే చెట్టు దొరకలేదంటే మరి యాప్ వేసిన పచ్చడి అవుతుంది, లేకపోతే కాదు. అప్పారావు హ్యాపీ ఉగాది అందరికి. అప్పారావుకు ఈ గోళం ఇల్లు పోయినా అప్పారావుకు ఎట్లా చెట్టు రోజు చేసుకుంటావు కాబట్టి నువ్వు అక్కడ దోస్తులకి బండి గారు మూతిలో పెడుతున్నావు అని మన దోస్తులకు పోసి రావద్దు, అలా పోసి రావద్దు. బుల్లెట్ రాసు అందరు రావాలి పట్టు 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 ఇల్ల ఇల్ల కొంచెం పట్టు. ఏమంటారు ఉగాది మీరు చదువుకున్నది బర్రకాడు మాకేం వరకుంటుంది బన్నీ ఏమంటారు ఉగాది శుభాకాంక్షలు. పోయినా పోయినా మా బండి పచ్చడి ఇది లేదు చూపెట్టు మన పోదని పచ్చడి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. రావ్యా దానిలా జీడి తీసిలేనట్టున్నారు, తీసిరా జీడి చూసినాం దోస్తులు. ఇక అందరు పోసిన నేను వేసుకుంటున్నా. ఇక నానాలు వేసుకుంటున్నా. మంచిగా ఉంది కానీ సూపర్ ఉంది కానీ నిజానే మంచిగా కుదిరింది. నేను ఎట్లుంటుంది అనుకున్నా కానీ నేను ఇంటికాడ చేసిన తాగాను బాగా ఏముందని అనుకున్నా. దానికి కురుకుతా ఇక గిలాస పోయినా అంతే. ఇప్పుడు గిన్నె ఉండుగా మనవాడు ఇప్పుడు సపరేట్ చేయరా పిల్లగా నువ్వు. మీరంగా పోసుకో, కాకపోతే తాగుతారు అందరూ. శబాష్.